పిల్లలు పెద్దలు అందరూ ఈ పిక్నిక్ ని సరదాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. కానీ పిల్లలకి ఏం కావాలి, పెద్దలకి ఏం కావాలి తెలియచేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఓ మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకి రాబోతున్నారు. సో లెట్స్ బిగిన్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. పిల్లలు, అమ్మా నాన్న రావడానికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి. లేదు, అమ్మా నాన్న వచ్చాకే పడుకుందాం. చెప్తే వినండి పిల్లలు, అమ్మా నాన్న రావడానికి టైం పడుతుంది. ఇంకా పడుకోలేదా? ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి. ఏయ్ పిల్లలు, స్కూల్ కి టైం అవుతుంది, తినండి త్వరగా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. కొంచెం పనుందమ్మా, ఆయన అడుగు, అన్నం పెడుతుంది. మా అమ్మ చేతితో ఈ పూట తింటాము ఏడాదిలో. నానా నానా నన్ను సరదాగా పార్కు తీసుకెళ్ళవా? చిన్ను, చాలా వర్క్ ఉందిరా, నువ్వు తమ్ముడు ఆడుకోండి. చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏనాటికో. రేపు మా స్కూల్లో యానివర్సరీ ఫంక్షన్ ఉందమ్మా, అందరి పేరెంట్స్ వస్తున్నారమ్మా. మరి నువ్వు నాన్న రావాలమ్మా. నాకు తెలిసి రేపు నాకు కుదరదు, ఏమనుకోకే. నాన్న అబ్బా, నాకు రావడానికి కుదరదు నాన్న, నేను మీ ప్రిన్సిపల్కి చెప్తానులే ఆ డాన్స్ వీడియో ఏదో పంపించమని. మా నాన్న తీరు మాకు అర్థమవ్వదు, ఏమి చేయాలో మాకు దిక్కు తోచదు. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. చిన్ను, నిన్ను తమ్ముడిని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను రా, మీరు ఇంక అక్కడే ఉండి చక్కగా చదువుకోండి, సరేనా? నాన్న, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాన్న, యుఎస్ వెళ్ళాలి, కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని లేదు నాన్న, నేను ఇక్కడే ఉంటా. రే, ఇది లైఫ్ రా, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి, సరేనా? నువ్వు హ్యాపీగా యూఎస్ వెళ్ళు, చదువుకో. నాన్న, ఇక్కడ జాబ్లో మంచి పొజిషన్లో ఉన్నా నాన్న, చాలా హ్యాపీగా ఉన్నా. మీరెలా ఉన్నారు నాన్న? మేము బాగానే ఉన్నారా? మీరు లేని లోటు తెలుస్తుంది, చాలా గుర్తొస్తున్నారా? ఎప్పుడైనా ఇలా వచ్చి మీ నాన్నని చూసిపోరా. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నాన్న మీతో లేను.
మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, నీయొడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఒక విడదీయలేని అనుబంధం ఇది. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సమయం కేటాయించలేకపోవడం, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకి సమయం కేటాయించలేకపోవడం. మీ బిజీ వర్క్లో మీ పిల్లలకు కొంత సమయం కేటాయించండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పార్ట్ చూసి కనెక్ట్ అయ్యారు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. మేమే మా పిల్లల కోరికలు పెంచి ఆ కోరికలు పూర్తి చేయడానికి కష్టపడతాం. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కాన్ఫ్లిక్టెడ్ గా ఫీల్ అవుతారు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి షూటింగ్ కి రావడం గానీ, వెళ్ళేటప్పుడు గానీ. ఖచ్చితంగా అప్పుడప్పుడు మేము ఆ లైఫ్ లో వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడో మా పర్సనల్ లైఫ్ ని మర్చిపోతూ ఉంటాం. సో ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇట్స్ అ వేకప్ కాల్ డెఫినెట్లీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. రమేష్ గారు, మీరైతే ఈ పర్ఫార్మెన్స్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యి నా వరకు నేనేం ఫీల్ అవుతా అంటే కెరియర్ పరంగా సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించి బిజీ లైఫ్ కాదండి సక్సెస్ అంటే. కూలి పని చేసుకునేవాడు కూడా వాళ్ళ భార్య పిల్లలతో 12 hours గడుపుతాడు. అంటే మా ఫాదర్ సింగరేణిలో జాబ్ చేసి ఇంటికి వచ్చి మాతోటే ఉండేవాడు. ఒక్కొక్కసారి తాగి వచ్చేవాడు, కూర తక్కువైందని బువ్వ తక్కువైందని కొట్టేవాడు. అలాంటి టైంలో మా మదర్ ను నవ్వేయడానికి చేసిన యాక్టింగ్ ఈ తాగుబోతు. ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఎవరికి ఏమి ఇస్తారో నాకు తెలియదు. ఆస్తులు ఇవ్వచ్చు, పేర్లు ఇవ్వచ్చు, కానీ మా ఫాదర్ తాగి నాకు ఈ తాగుబోతు యాక్టింగ్ ఇచ్చి నేను ఈరోజు ఎంతో కొంత నా వరకు నేను సక్సెస్ అయి ఉన్నా. నేను యాక్టర్ అయిన తర్వాత నాకు తెలుస్తుంది సగం లైఫ్ మా వాళ్ళతో తెలియకుండా స్పెండ్ చేస్తలేను. మేమన్నా ఇంకా బెటర్ షూటింగ్ లేనప్పుడు ఇంట్లోనే ఉంటాం. కొందరు అయితే కంప్లీట్ బిజీ లైఫ్ అయిపోతారండి. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, దయచేసి అలా అవ్వద్దండి. కొంత టైం అన్న తీసుకొని అట్లీస్ట్ సండే అన్న వాళ్ళతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. రోహిణి. సాంగ్ చెప్పినప్పుడు నాకు చాలా రిలేటెడ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను హాస్టల్ బీటెక్ వరకు కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల హాస్టల్ వేశారు తప్ప ఏదో నెగ్లెక్ట్ చేద్దామని కాదు. ఒకనొక సిచ్యువేషన్ లో సో మా డాడీ వాళ్ళకి మాకు అసలు కమ్యూనికేషన్ లేదు. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు హాస్టల్లో, మా అక్క నేను ఇద్దరమే ఉన్నాం. మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మేము ఎంత బిజీగా ఉన్నా కూడా మా పేరెంట్స్ కి రాకూడదని నేను చాలా బాగా చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ నాకు చేయడానికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్రజ మ్యామ్. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాన్ని నిదర్శనంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక్కటే ఏంటంటే మధ్యలో కొంచెం ఫ్యామిలీ కోసం కూడా టైం కేటాయించడానికి ఒక చిన్న ప్లాన్ అనేది పెట్టుకుంటే క్వాంటిటీ ఆఫ్ టైం కంటే కూడా క్వాలిటీ ఆఫ్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది మనం ఇవ్వగలిగితే పిల్లలకి అది బెస్ట్ అవుతుందని నా ఒపీనియన్. డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ కాన్ఫ్లిక్టెడ్ పాయింట్. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము చేసినంత మా పిల్లల కోసం, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాకు మా పేరెంట్స్ మా దగ్గర ఉండాలి అని